హాయ్ అండి. వెల్కమ్ టు ఆదర్శమి కిచెన్. మా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫీట్ కర్రీ. కావలసినవి: చికెన్ ఫీట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఫీట్ వేసుకొని వేపుకోవాలి. ఈ వేపటం వల్ల నీసు వాసన లేకుండా ఉంటాయి. మంచిగా ఎర్రగా వేపుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. వీటి ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఉప్పు, కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం, రెండు స్పూన్లు కారం, పసుపు కొద్దిగా, మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా కూడా బాగా మంచిగా ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి, 1 స్పూన్. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి, కూర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.